టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా తిరుమల స్వామివారిని దర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందే. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం అన్నాకు అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడడంతో ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుమారుడు కోలుకోవడంతో తిరుమలలో మార్క్ శంకర్ పేరు మీద నిన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి 17 లక్షల వితరణ చేసిన విషయం విదితమే. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు అన్నా లెజినోవా. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ క్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టు వస్త్రాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ బర్రెలవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.